మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రజలకు మాకు ఎంతో ఇంపార్టెంట్ అంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. మద్యం స్కామ్లో సునీల్ రెడ్డి, ఆయన డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో సిట్ సోదాలు, హైదరాబాద్, విశాఖపట్నంలో తనిఖీలు, కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులు స్వాధీనం, మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు, ముడుపుల రూటింగ్కు డొల్ల కంపెనీలు పెట్టారని అనుమానం. ఇక సోదాల్లో సిట్కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఇక మన వాళ్ళంతా వచ్చేశారు. నేపాల్ నుంచి సురక్షితంగా రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ప్రత్యేక విమానం బస్సుల్లో స్వస్థలాలకు 144 మందిని తీసుకొచ్చిన తొలి విమానం మరో 22 మందిని రోడ్డు మార్గమున బీహార్కు, 12 మందిని లక్నోకు నిరంతరం సమీక్షించిన మంత్రి లోకేష్ గారు, జనం జీవితాలు మార్చాల్సింది మీరే, మానవీయ కోణంలో పనిచేయాలి, ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకెళ్లాలి. జిల్లా కలెక్టర్లు ముఖ్యమంత్రి దిశానిర్దేశం, కలెక్టర్లు పోస్టింగ్లు అందుకున్న వారితో ముఖాముఖి. ఇక నేడు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. హాజరు కానున్న ప్రధాని మోడీ గారు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు. మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ మృతి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహా 10 మంది మరణం. మనోజ్పై కోటి రివార్డు. రాజ్యాంగ హక్కులు కాపాడిన కూటమి ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ. విజయవాడలో 115 డయేరియా కేసులు. ఆందోళనలో సూర్యరాజేశ్వరరావుపేట వాసులు. కట్టడి చేసే పనిలో అధికారులు నిమగ్నం. కొత్త జిల్లాలపై కసరత్తు. గందరగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు. ఇప్పటికే వినతుల స్వీకరణ. అసెంబ్లీ సమావేశాలకు ముందే చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం. ప్రజాప్రతినిధులు, నేతల నుంచి మరికొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో చేర్చాలని మరియు మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని, రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలోకి తేవాలి, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోకి చేర్చాలి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాల్లో కలపాలని, ఇక నేర్చుకోవాలన్న తపన ఉపకారం, ప్రతిష్టాత్మకంగా చీవింగ్ స్కాలర్షిప్కు 2 తెలుగువారి ఎంపిక, మొత్తం 54 మంది భారతీయులకు అవకాశం, తురకపాలెంలో ఇన్ఫెక్షన్లో జీవనశైలి వ్యాధుల ఉద్రిక్తత, 1343 మందికి వైద్య పరీక్షల్లో ఆందోళనకర ఫలితాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాపట్ల పర్యటన రద్దు చేసుకున్నారు. ఇక వచ్చే వారంలో నైరుతి నిష్క్రమణ ప్రారంభం అవనుంది. అమరావతి ఓఆర్ఆర్కు 25,000 కోట్లు తాజాగా అంచనా రూపొందించిన అధికారులు. సాంకేతిక కమిటీ పరిశీలనకు ప్రతిపాదన. గతంలో 6 వరుసల ఓఆర్ఆర్కు ఆమోదం. ఇప్పుడు అదనంగా ఇరువైపులా సర్వీస్ రోడ్లు. తిరుమలకు చేరుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి గారు. టీటీడీ బోర్డు సభ్యునిగా టీవీఎస్ మోటార్స్ సీఎండీ సుదర్శన్ వేణు గారు నియమితులయ్యారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ కాంపోనెంట్స్ ప్రాజెక్ట్ ముందుకొచ్చిన అంబర్ ఎంటర్ప్రైజెస్ 200 కోట్ల పెట్టుబడి. కొత్త రేషన్ కార్డులో తప్పులుంటే సరిచేయించుకోవచ్చని మంత్రి నాదెండ్ల గారు తెలిపారండి. మా అబ్బాయి రాజశేఖర రెడ్డి వారసుడు. సైన్యం ఎంత అరిచి గోలపెట్టినా మార్చలేరు. రాజారెడ్డి రాజకీయాల్లోకి రాకముందే ఎందుకీ భయం? జగన్పై మండిపడ్డ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. వైఎస్ఆర్ బతుకుంటే అవమానంతో తలదించుకునేవారని తెలిపారండి. మళ్లీ జైలుకు మిథున్ రెడ్డి. గురువారం సాయంత్రం 4:30 గంటలకు తిరిగి రాజమహేంద్రవరం జైలుకు చేరుకున్నారు ఆయన. పెట్టుబడులు రాకుండా జగన్ బెదిరిస్తున్నారని మంత్రి టీజీ భరత్ గారు దుయ్యబట్టారు. నేపాల్ భవితపై అనిశ్చితి. తాత్కాలిక నేత ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం. కొనసాగుతున్న కర్ఫ్యూ. పారిపోతున్న ఖైదీలపై భద్రతా దళాల కాల్పులు. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధింపుపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు. బిల్లుల ఆమోదంలో కోర్టులు జోక్యం తగదన్న కేంద్రం. ఉదాసీనంగా కూర్చోలేమన్న రాజ్యాంగ ధర్మాసనం. స్వదేశీ ఆత్మనిర్భర్ సందేశంతో పక్షం రోజుల పాటు ప్రధానికి జన్మదిన వేడుకలు. ఇక ఓటు చోరీపై విస్ఫోటం సృష్టించే ఆధారాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు తెలిపారు. రష్యా సైన్యంలో చేరొద్దు అని భారతీయులకు కేంద్రం హెచ్చరిక. ఇక పదే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు రాహుల్ గాంధీ గారు. సిఆర్పిఎఫ్ తెలిపింది. ఆయన సిఆర్పిఎఫ్ టీంకి చెప్పకుండా విదేశీ పర్యటనల సందర్భంగా. మారిషస్కు 5,984 కోట్ల సహాయం. 7 ఒప్పందాలపై సంతకం. ఇకపై స్థానిక కరెన్సీలోని వాణిజ్యం. మోడీ గారు తెలిపారు. వారణాసిలో ఆ దేశ ప్రధానితో భేటీ. ఇక ఉత్తరాఖండ్కు వరద సహాయం 1,200 కోట్లు. భారత్లో దాడులకు కుట్రలు. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు. ఇదిగో జగన్ కట్టిన వైద్య కళాశాల. పెనుకొండ మెడికల్ కాలేజ్ దుస్థితిని చూపించిన మంత్రి సవిత గారు. వైకాపా వారికి కోల్చడమే తెలుసని విమర్శ చేశారు. ఇక ప్రాజెక్టుల మరమ్మతులకు 455 కోట్లు. వచ్చే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామారెడ్డి గారు తెలిపారండి. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై పక్కా ప్రణాళికలతో రండి అని సుజలా స్రవంతికి దశల వారీగా నిధులిస్తాం. డిస్ట్రిబ్యూటరీ పనులు చేయాలి. వెలుగొండ పనుల్లో వేగం పెంచాలి. ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దిశానిర్దేశం. ఇక మూకాంబిక అమ్మవారికి 4 కోట్ల ఆభరణాలు సమర్పించిన ఇళయరాజు గారు. అమరావతి ట్రాన్స్లొకేషన్ నర్సరీ విధానం బేష్. ప్రపంచ ఏడీబీ బ్యాంకుల ప్రతినిధుల బృందం ప్రశంస.
రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సభ్యుల సంతృప్తి, ట్రంప్ సన్నిహితుడు చార్లీ కర్క్ హత్య, యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా దారుణం, ఇక అమరావతిలో క్వాంటమ్ రెఫరెన్స్ సదుపాయం 40 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదన, సెమీకండక్టర్ రంగంలో దేశాన్ని అగ్రగామిగా నిలుపుదామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి గారు తెలిపారు. ఇక ఏపీకి 25,894 టన్నుల యూరియా కేటాయింపు, అమెరికా చేసిందే మేము చేశామని ఖతార్లో దాడులను సమర్థించుకున్న నేతన్యాహు, మా విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరో 5 విమానాశ్రయాల్లో సత్వర ఇమిగ్రేషన్ విధానం వర్చువల్గా ప్రారంభించిన అమిత్ షా గారు, అనుమతి లేకుండా ఐశ్వర్యరాయ్ ఫోటోలు వాడొద్దు అని ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రజల ఆస్తులు, అప్పులు, రైతు కుటుంబాలపై సర్వే, సూచనలకు సలహాలకు ఆహ్వానం, ఇక కాకి దుస్తులు ధరించగానే పోలీసులుగా మారాలి అని జాతి, కులం తదితర వ్యక్తిగత పక్షపాతాలను పక్కన పెట్టాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పలు పిఎస్పి ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, ఇక ఆక్వాకు ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వండి, ఎగుమతులకు కొత్త మార్కెట్లు కల్పించండి, కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు, శాప్ కార్యాలయంలో ప్రత్యేక బృందాల తనిఖీలు రాత్రి వరకు కొనసాగింపు, 11 మంది ఐఎఫ్ఎస్ల బదిలీలు, అటవీ అభివృద్ధి సంస్థ ఎండీగా శ్రీధర్ గారు, ఆరోగ్య బీమా పథకంలో వయసు పరిమితిని తొలగించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా గారు తెలిపారు. మద్యం నిందితులకు బెయిల్ రద్దు పిటిషన్లపై లోతైన విచారణ అవసరం, రాతపూర్వక వివరాలను మా ముందు ఉంచండి ఇరువైపుల న్యాయవాదులకు సూచించిన హైకోర్టు. సిఐడి పిటిషన్లపై విచారణ 17కు వాయిదా. ఇక సూర్యలంక బీచ్ టెండర్లో కొట్టుకుపోయిన నిబంధనలు, వాస్తవాలు విస్మరించి గుత్తేదారికి సంస్థకే 50 కోట్ల పనులు, పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీర్ల అత్యుత్సాహం, ఫిర్యాదులపై చర్యలు తీసుకోకపోక గుత్తేదారు సంస్థకు వత్తాసు. ఇక ఇంత దిగజారుడుతనమా జగన్, సూపర్ 6 పై బహిరంగ చర్చకు సిద్ధమా, మంత్రి కొలుసు పార్థసారథి గారు సవాల్ విసిరారు. భారీ ఉగ్రకుట్ర భగ్నం, 5గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు, నిందితుల్లో బోధాన్ యువకుడు. సీజనల్ వ్యాధుల కట్టడిలో నిర్లక్ష్యాన్ని సహించమని తురకపాలెం ఘటనపై నివేదిక అందిన వెంటనే చర్యలు, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ హెచ్చరిక. 17 నుంచి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ ఇండోర్లో ప్రారంభించిన ప్రధాని మోడీ గారు, విశాఖలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు గారు. ఇక సాక్షిలో చూద్దామండి ఒకసారి. యూనికార్న్ల లిస్ట్ నుంచి 4 స్టార్టప్లు అవుట్, గేమింగ్ నిషేధం శాఖ. ఇక ఎంపైర్లంతా మహిళలే, మహిళా వన్డే కప్లో తొలిసారి అమలు చేస్తున్న ఐసీసీ. గుడి వెనక గూడుబుట అని ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన 2, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం. ఎన్టీఆర్ జిల్లా నారికంపాడులో 1036 ఎకరాల దేవుడు భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగింపు, హైకోర్టు తీర్పు పేరు చెప్పి 22A1C జాబితా నుంచి తప్పించేందుకు ఆదేశాలు. కానీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది 28.35 ఎకరాలకు మాత్రమే. మొత్తం 1036 ఎకరాలను తొలగించాలంటూ జిల్లా రిజిస్టర్కు ప్రభుత్వ లేఖ. ఆలయ ఆస్తుల రిజిస్ట్రేషన్లో ఆయన ఎస్టేట్ భూములు పేరట స్వాహాకు యత్నం. ఈ భూముల మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లు. నిషేధిత జాబితా నుంచి తొలగిస్తే భూములపై ఆలయానికి అధికారం ఉండదు. అనుభవదారులుగా పేర్కొంటున్న వారు స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. సాక్షిపై కొనసాగుతున్న కక్ష సాధింపు, తాడేపల్లి పోలీసు ఎదుట విచారణకు హాజరైన ఎడిటర్, పాత్రికేయులు. అరటి రైతు ఆర్తనాదం, తాజాగా టన్ను 3,000కు పతనమైన G9 రకం. 33,000 మంది మహిళలు అదృశ్యం ఎక్కడంటూ పవన్ను ప్రశ్నించడమే నేరం. మోకాళ్లపై కూర్చోపెట్టి దండన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై జనసేన శ్రేణుల దాడి, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావా అంటూ ఇంట్లో బీభత్సం, 50 మంది పైగా దాడి. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి. 4.2 ఎకరాల్లో 3,472 కోట్లు. ముంబైలోని నారిమన్ పాయింట్లో కొన్న ఆర్బీఐ. కొత్త భవన సదుపాయం కోసం ముంబైలో మెట్రో నుంచి కొనుగోలు. ఇక ప్రాజెక్టులు చకచక 9,000 కోట్లు వ్యయంతో పనులు. పెండింగ్లో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు పూర్తికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్. ఉత్తరాది ప్రాజెక్టులకు 2,000 కోట్లు, వెలుగొండకు 2,059 కోట్లు, 1,404 కోట్లతో గాలేరు నగరి విస్తరణ. జలవనరుల శాఖపై చంద్రబాబు సమీక్ష. రూల్స్ అంటూ గిరిగీసుకోవద్దు, మానవీయ కోణంలో ఆలోచించండి. ప్రభుత్వ విజయాల్లో కలెక్టర్ల కీలకం. సీఎం అయితే కామన్ మ్యాన్, మీరు అదే పాటించండి. అత్యుత్తమ పనితీరు కనబరచండి, ప్రజలకు అందుబాటులో ఉండండి. మార్పు తేవడానికి మీకు మంచి అవకాశం. పొలిటికల్ గవర్నెన్స్కు పెద్దపీట వేయండి. తప్పు చేయమని కాదు, కలిసి పనిచేయండి. ఫేక్ ప్రచారాలపై వెంటనే స్పందించండి. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు. ఇక కిక్లో జగన్ పిఏ సునీల్ రెడ్డి పేరుతో 10కి పైగా కంపెనీలు. విశాఖ, హైదరాబాద్లో సిట్ అధికారులు సోదాలు. పలు డొల్ల కంపెనీలే మనీ రూటింగ్కు ఏర్పాటు. వైసీపీ హయాంలో జే బ్రాండ్లో 2 సునీల్వే. 1,000 కోట్ల మద్యం స్కామ్లో కీలక ఆధారాలు. చెంచల్గూడలో జగన్ జైల్మేట్ సునీల్ రెడ్డి. జగన్ కంపెనీలన్నింటిలోనూ డైరెక్టర్ పోస్ట్. అంతిమ లబ్ధిదారు లెక్క తేల్చడమే మిగిలింది. ఇక జైల్లో లొంగిపోయిన మిథున్ రెడ్డి. జైలు బయట వేడుకగా పుట్టినరోజు. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు హాజరు. స్తంభించిన ట్రాఫిక్, చిక్కుకున్న అంబులెన్స్. ఇక క్షేమంగా వచ్చేశారు. కళ్ళల్లో నేపాల్ నుంచి స్వస్థలాలకు. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. 12 జిల్లాలకు కొత్త కలెక్టర్లు. సుదీర్ఘ కసరత్తు తర్వాత నియామకం. పల్నాడుకు కృతికా శుక్ల, ప్రకాశం రాజాబాబు, నెల్లూరుకు
హిమాంశు శుక్ల. ఇక రాధాకృష్ణన్కు ఓటేసి వైఎస్ ఛాతిలో కత్తి దింపారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే కొడుకు చేసిన పనికి తలదించుకునేవారు. జగన్ రాజకీయ వ్యభిచారి, బీజేపీతో రహస్య పొత్తు పెట్టుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే రాజారెడ్డి అంటే భయం ఎందుకని షర్మిల గారు ప్రశ్నించారు. ఇండియాలో క్రాస్ ఓటింగ్ చిచ్చు. ఆప్తో పాటు కొన్ని పార్టీల ఎంపీలపై ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేశారు. 20 కోట్లు చొప్పున ఆఫర్. అభిషేక్ బెనర్జీ తెలిపారు. మా వైపు నుంచి జరగలేదన్న తేజస్వి యాదవ్. మహారాష్ట్రను బద్నాం చేసే కుట్రే సుప్రియా సూలే. క్రాస్ ఓటింగ్పై దర్యాప్తు చేయాలని మనీష్ తివారీ గారు తెలిపారు. సోనియాతో జస్టిస్ సుదర్శన్ రెడ్డి భేటీ. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. మీరే నా టీం, ప్రభుత్వ విజయాల్లో మీరే కీలకం, నా ఆలోచనలు అంచనాలు అర్థం చేసుకోండి, బెస్ట్ ఆప్షన్గా మిమ్మల్ని ఎంచుకున్నా, ఫలితం బాగుంటే ప్రోత్సాహం, లేదంటే మార్చేస్తా, సీఎం అంటే కామన్ మ్యాన్, మీరు అదేవిధంగా వ్యవహరించాలి. ఫేక్ ప్రచారాలు ప్రభుత్వానికి పెను సవాల్, రియల్ టైంలో మీరు తిప్పుకొట్టాలి. కొత్త జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో దిశానిర్దేశం. ఇక నీటి కటకట మాటేరా వద్దు, సమర్థ నీటి నిర్వహణతో సాగు, త్రాగునీరు. రాష్ట్రంలో 32,000 చెరువులు నింపాలి, శరవేగంగా ప్రాజెక్టుల పనులు. ఉత్తరాంధ్రకు ప్రత్యేకంగా వాటర్ నెట్వర్క్, విశాఖ కేంద్రంగా ప్రణాళికలు. ఒకవైపు నుంచి పోలవరం, మరోవైపు నుంచి సుజలా స్రవంతి, వీటికి ఏలేరు ప్రాజెక్టు కీలకం. ఉత్తరాంధ్ర జల స్రవంతికి 2,000 కోట్లు. ప్రాధాన్యత క్రమంలో శ్రీశైలం డ్యాం రక్షణ పనులు. భూగర్భ జలాల నమోదుకు 3 నెలల్లో కొత్త సెన్సార్లు. జలవనరుల శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గారండి. ఇక చూస్తూ కూర్చోవాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకటిగా పనిచేయకుంటే ఊరుకోవాలా, కేంద్రాన్ని ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాజ్యాంగ పరిరక్షలని సీజే గవాయ్ గారి వ్యాఖ్య. రాష్ట్రపతి గవర్నర్ బిల్లుల ఆమోదం అంశంపై తీర్పు రిజర్వ్ చేశారు. నోరు విప్పని సంజయ్. ముగిసిన ఏసీబీ విచారణ 2 రోజుల పాటు 14 గంటలు 50 ప్రశ్నలు, 1కి 2కి మాత్రమే సమాధానం. సహకరించని సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇక ఈ నెలలోని మిగిలిన వార్తలు చూద్దామండి. 5 ఏళ్లలో 156% లాభం. సార్వభౌమ పసిడి బాండు రిడిమ్షన్ రేటు గ్రాముకు 10,900. 2020లో ఇష్యూ ధర 4,260 రూపాయలు. హైదరాబాద్లో ఎంజీ సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్. యువతకు ఉపాధి లక్ష్యంగా ఘనంగా ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ 2025. టీసీఎస్ నుంచి చిప్లెట్ ఆధారిత సిస్టమ్ ఇంజనీరింగ్ సేవలు, సెమీ కండక్టర్ పరిశోధనల వేగవంతం. కంపెనీ అధ్యక్షుడు వి రాజన్న వెల్లడి. రిలయన్స్ కన్స్యూమర్స్ 1,500 కోట్లు పెట్టుబడి. హరిత హైడ్రోజన్లో ఆవిష్కరణలకు మద్దతు. అంకురాలకు 1,000 కోట్లు పథకం. డాక్టర్ రెడ్డిస్ చేతికి జాన్సన్ అండ్ జాన్సన్ ఔషధం. హైదరాబాద్లోని హార్ట్ఫర్డ్ నూతన టెక్నాలజీ కేంద్రం. ఇన్ఫోసిస్ 1,800 కోట్ల షేర్ల బైబ్యాక్. ఇక అక్టోబర్లో టాటా క్యాపిటల్ 17,600 కోట్ల ఐపీఓ. తుక్కు పత్రం తెస్తే అదనంగా రాయితీ ఇవ్వండి వాహన పరిశ్రమకు గడ్కరీ సూచన. ఇక బస్సు ఆపరేటర్ కోసం ప్రత్యేక టోల్ పథకం తయారు చేయనున్నారు. హోండా ద్విచక్ర వాహనాల ధరల తగ్గింపు 18,800 వరకు తగ్గింపు. ఇళ్లపై 50 లక్షల సౌర విద్యుత్ వ్యవస్థలు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గారు తెలిపారు. 7వ రోజు నిఫ్టీకి లాభాలు. ఎఫ్ఐఐ విక్రయాలు 3,472. డిఐఏ కొనుగోళ్లు 4,046 కోట్లు. డాలర్ $88.35 ఉందండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. రాంచీలోని మోకన్ లిమిటెడ్ ఫుల్ టైం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 15, 16, 19, 20 తేదీలో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. పూణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాశ్వత ప్రతిపాదన వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 350. దరఖాస్తు ఫీజు $1,180. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30 లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తిరుపూర్లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 23. అర్హులైన అభ్యర్థులు 2025 సెప్టెంబర్ 25న ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఇక బీఈఎంఎల్లో 46 సర్వీస్ పర్సనల్ పోస్టులు. ఐటీఐ డిప్లొమా ఉత్తీర్ణ అర్హులు. బీఈఎంఎల్లో లిమిటెడ్లో 27 ఎగ్జిక్యూటివ్ పోస్టులు. డిగ్రీ, పీజీ, ఎంబీఏ, సిఏసీఎంస్తో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. ఇక భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో 515 ఆర్డినెన్స్ గ్రేడ్ 4 పోస్టులు. 10th ఉత్తీర్ణులు అర్హులు. బీఈఎంఎల్లో బెంగళూరులో 100 మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు. డిగ్రీ మెకానికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. బెల్లో 80 ట్రైనీ ఇంజనీర్ పోస్టులు. బీఈ, బీటెక్, బీఎస్సీలో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈ రోజు వార్తలో వాటిని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపల మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.